డిస్కషన్లోకి వెళ్దాం. మరొక కీలకమైన అంశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్త చూసుకుంటే నిధులు లేక ఆగిన ప్రగతి చక్రం, ఏళ్ల తరబడి బిల్లుల పెండింగ్, బీసీ ఫీజులు 2400 కోట్లు, ఆసరాకు 550 కోట్లు, రైతు బంధుకు 450 కోట్లు, ఆరోగ్యశ్రీకి 540 కోట్లు, ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు 400 కోట్లు, ఇంజనీరింగ్ శాఖలో 1000 కోట్లు, పాత వాటికే నిధులు లేవు, జూన్ నుంచి కొత్త పెంపు ఎలా, 4-5 నెలల తర్వాతే అంటున్న ఉన్నతాధికారులు అన్నది వార్త సారాంశం. మొత్తంగా నిధులు పెండింగ్ అయ్యి అన్ని ప్రగతి చక్రాలు ఆగిపోయినాయి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి అన్నది వార్త సారాంశం. దీనికి సంబంధించిన డిస్కషన్ వేద్దాం. హర్షవర్ధన్ గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? పత్రిక ఏదండి అది? నవ తెలంగాణ. పాపం నవ తెలంగాణ వాళ్ళకు ఈ ఆరోగ్యశ్రీ అంటే ఉద్యోగస్తులకు ఉంటుంది, హెల్త్ కార్డ్స్ ఈహెచ్ఎస్ దాదాపు 1200 కోట్లు బకాయి ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు మా ఎంప్లాయీస్ని ఎవరు రానియడం లేదు, ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ పెన్షనర్స్ కానీ జేహెచ్ఎస్ కూడా జర్నలిస్టులకు కూడా ఉంటుంది, జర్నలిస్టులకు కూడా. అంటే 1200 కోట్ల వాళ్ళ దృష్టికి వచ్చలేనట్టుంది పాత్రికేయ మిత్రులకు. అంటే ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో నేను చాలాసార్లు చెప్పిన, మీరు కూడా మా రాజకీయ నాయకులను అడిగే బదులు మీకు నిజంగానే క్లారిటీగా ప్రజలకు తెలియాలంటే సబ్ ట్రెజరీ ఆఫీసులకు మీరు ఫోన్లు కలపాలి, సబ్ ట్రెజరీ ఆఫీసర్లకు లేదా కాంట్రాక్టర్లకు ఎన్ని రోజులు. ఎందుకంటే మేము చెప్పడం ఏమైతే ఆరోపణ అవుతుంది. ఇప్పుడు నేను అన్ననుకో ఎమ్మంటే మా అనూప్ కయ్యూన లేస్తాడు, అట్లా కాదు ఇట్లా అంటే ఇది చర్చ అట్లా కాదు అన్నట్టు. వాస్తవానికి ఏంటంటే ఇలా గ్రామ పంచాయతీల్లో నిధులు లేక కరెంటు కనెక్షన్లు తొలగిస్తున్నారు, వీధి లైట్లకు సంబంధించినటువంటి. మీరు ఏ సర్పంచ్ అయినా లైన్లకు తీసుకోండి. అదేవిధంగా ఈరోజు బిల్లులు చేసిన మిషన్ కాకతీయ 2014 తర్వాత ఎంత ఆర్భాటంగా ప్రారంభమైందో చెరువుల పూడికతీత అనేది, ఇవాళకి కూడా దాదాపు 42% చెరువులు పూడికకు నోచుకోలేదు. ఆల్రెడీ అయినటువంటి 58% చెరువులకు బిల్లులు రాలేదు. ఒక్కొక్క కాంట్రాక్టర్ 4-5 చెరువులకు టెండర్లు వేస్తే ఒక్క చెరువు కంప్లీట్ చేసినే దానికి బిల్లు దిక్కులేదు, మిగతా 5 చెరువులు అట్లే అటకెక్కించిండ్రు. ఆ విధంగా ఎక్కడ కూడా ఎంప్లాయీస్కి అయితే మరీ ఘోరం ఏంటంటే, ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రిలో చికిత్స ఉంటే మెడికల్ రియంబర్స్మెంట్ పెడితే కూడా రియంబర్స్మెంట్ రానటువంటి పరిస్థితి. కేవలం ఈ రాష్ట్రంలో జీతాలు తప్ప, నెలవారీగా వచ్చే జీతాలు తప్ప ఈ రోజు వరకు కూడా ఏవి రాలే. ఇంకొక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఎప్పుడైనా కూడా మార్చి 31 వరకు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే సబ్ ట్రెజరీ ఆఫీసులు కిటకిటలు ఆడతాయి, తెల్లవారులు పనిచేస్తారు. 30-31 రోజు ట్రెజరీ ఆఫీసర్ వాళ్ళు పాపం అందరు పోయి పెండింగ్ బిల్లులు, ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకునే రోజులు. ఈ మొన్న 31 రోజు అసలు వెలవెల పోయినాయి, ఎందుకంటే డబ్బులు లేవు, ఎవడేం చేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఒక మిషన్ భగీరథ కూడా నిధులు లేని పరిస్థితి ఇలా కొట్టుమిట్టాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇలా కొట్టుమిట్టాడుతుంది. ఎక్కడ కూడా ఆర్థికమైనటువంటి వనరులు లేవు. ఇంకొకటి చెప్తాను నేను మీకు, మనం ఒప్పుకోకపోయినా ఇలా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఇన్కమ్ ఏంది? ఎక్సైజ్ అండ్ బ్రోరీస్, అంటే లిక్కర్ మీద వస్తుంది. మీరు లిక్కర్ కంపెనీ అధినేతలను కూడా తీసుకోండి, బ్రోరీస్ అండ్ ట్రెజరీస్ ఉంటుంది, వాళ్లకు దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది. మీరు ఎవరైనా తీసుకోండి, దేవిప్రసాద్ గారిని తీసుకోండి, లేదా ఒక బ్రోరీస్ కంపెనీ ఓనర్ని తీసుకోండి, లేదా ఎక్సైజ్ డిపోలు ఉంటాయి, ఆ డిపోలో వాళ్ళు తీసుకోండి. లిక్కర్ కంపెనీలకు దాని మీద వచ్చే ఆదాయం తీసుకుంటున్నారు, తాగితే వచ్చే ఆదాయాన్ని, కానీ వాళ్ళకు ఆదాయం దానికి ఏది బకాయిలు కట్టడం లేదు. రైట్, ఎక్కడ చూసినా బకాయిలే. రాకేష్ గారు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదండి ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇదే ధోరణిగా కనబడతా ఉన్నది. ప్రతి నెల కూడా కనీసము ఒక 3-4 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాకపోతే ఈ రాష్ట్ర పరిపాలన జరిగేటువంటి పరిస్థితి లేదు. మొత్తం ఏంటంటే అప్పులు చేసి వాటిని సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తూ, నేను మీకు ఇది ఇచ్చినా, నేను మీకు అది ఇచ్చినా, నేను మీకు కార్పొరేషన్లో నిధులు ఇచ్చినా అనే వ్యవహారం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అవినీతిని అరికట్టి ఈ రాష్ట్రంలో ఆదాయ వనరులను సృష్టించి ఆ ఆదాయ వనరులను ప్రజలకు పంచాలనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం లేదని మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. ఈ అప్పులు చాలా ప్రమాద స్థాయికి చేరుతూ ఉన్నాయి, దీని కాన్సిక్వెన్సెస్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ముఖ్యమంత్రి అప్పు చేస్తే తప్పేందండి? ఎవరు చేయడం లేదా అప్పు? అమెరికా అప్పు చేయడం లేదా అంటారు. అమెరికా అప్పు చేస్తుంది, కానీ అమెరికా ఆదాయ వనరులను సృష్టిస్తూ ఆ ఆదాయ వనరులను ప్రజలకు పంచుతూ ముందుకెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము ఆదాయ వనరులను సృష్టించకుండా ఎక్కడ ఆదాయ వనరు ఉందండి? ఒక లిక్కర్ తప్ప ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరు ఏందో చెప్పండి. 20,000 కోట్లు లిక్కర్ ద్వారా ఆదాయాన్ని సృష్టిస్తున్నది, ఒక చేత్తో పెన్షన్ ఇస్తున్నది, ఇంకో చేత్తో లాగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ రూలింగ్కి వచ్చిన తర్వాత జూన్ 2, 2014 తర్వాత
మీరు చూడండి గతంలో ఏముంటుందంటే ఆర్థిక శాఖలో ట్రెజరీ డిపార్ట్మెంట్లో సెప్టెంబర్లో ఒక 15 రోజులు ఫ్రీజింగ్ అని ఉంటుండే, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ ఫైనాన్స్ క్లోజింగ్ అని చెప్పేసి. మార్చి మొత్తం కూడా ఫ్రీజింగ్ ఉంటుండే, ఒప్పుకుంటుండ్రి బిల్స్ ఏమైనా ఉంటే ఫ్రీజింగ్ పెడుతుండే, అంటే పాస్ కాకుండా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఫ్రీజింగే, ప్రతి నెల ఫ్రీజింగే. నువ్వు ఎస్టీఓ అధికారులు బిల్ ఎందుకు పాస్ కావాలంటే ఫ్రీజింగ్ ఉంది, ఫ్రీజింగ్ ఉంది. అరే ఎంత ఘోరం అంటే 5 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నారు. 3.5 ఏళ్ల కిందట రియంబర్స్మెంట్ రాని ఉద్యోగులు ఇలా చాలా మంది ఉన్నారు. 3.5 ఏళ్ళు అయింది రియంబర్స్మెంట్. ఈరోజు బడ్జెట్స్ మీరు మొన్ననే జరిగినటువంటి కొత్త రాష్ట్రం వచ్చినటువంటి బడ్జెట్ చూస్తే జనరల్గా ఇంట్రీమ్ బడ్జెట్స్ ఎప్పుడు ఉంటాయంటే ఎన్నికలకు పోయే ముందు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కూడా ఇంట్రీమ్ బడ్జెట్ వచ్చింది. అంటే ఇవాళ ప్రణాళికలు ఏ స్థాయికి పోయినాయంటే ప్రజలకు జవాబుదారీ లేదు, ఒక సమతుల్యత లేదు. యాక్చువల్గా మీరు బడ్జెట్ అనౌన్స్ చేసే ముందు ఏం చేయాలంటే గత వార్షిక సంవత్సరంలో మీరు పెట్టిన ఖర్చులు ముందు ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేయకపోయిన ప్రసక్తే లేదు. కాగ్ రిపోర్ట్స్ ఇచ్చినా దానికి సమాధానాలు లేవు. అంటే ఈ పరిస్థితిలో ఇవాళ మొత్తం అంటే ఇవాళ మనకు ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ చర్చ పెట్టిరు కానీ రాష్ట్రాలు మొత్తం ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ కూడా నేను అనేదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నేత ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఒక గణనీయమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్తున్న సందర్భంలో ఆర్థిక విధానంలో కూడా ఒక పరిపుష్టత ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఒకరు ఏలైతే చూపించే పరిస్థితిలో ఉండొద్దు. దేశ నాయకత్వాన్ని పోతాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఆయన నేనేమంటున్నా అంటే ఒక ఆర్థికపరమైన ప్రణాళిక అనేది ఏ రాష్ట్రానికైనా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ లోపం అనేది కనపడుతుంది అంటే ఎన్నికల వరకు నిన్న ఆ ఇంట్రీమ్ బడ్జెట్ విషయం కనుక మనకు వారు కనుక నిర్ణయం తీసుకోకపోతే ఇంత అనుమానం వచ్చేది కాదు. బలరాం గారు, ఇప్పుడు 2 జాతీయ పార్టీలు అది ఎట్లుంది అని అంటే గత ఎన్నికల్లో కూడా ఇవే చెప్పి ఓడిపోయి మళ్ళీ దుమ్మెత్తేది. ఇప్పుడు ఒక విషయం ఆదాయ వనరులు అని చెప్పి ఇందాక భారతీయ జనతా పార్టీలు అంటారు. మేము నీళ్లు లేక తెలంగాణ ప్రాంతం ఎన్నో ఇండ్ల సంది తనలాడితే కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లతో మేము చేసుకుంటే 25,000 కోట్లు మా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చి 22,000 కోట్లు మేము బయట నుంచి అప్పు తెచ్చి అయ్యా అని చెప్పి ప్రధానమంత్రికి 20,000 కోట్లు ఇస్తే మా తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, 1 కోటి ఎకరాల మాగానే అవుతుంది, మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఇయ్యన్ పో అని చెప్పేసి పంపించి ఇయ్యన్ పో అని చెప్పి పంపించి వాళ్ళు ఈరోజు ఈ విధంగా మాట్లాడి ఆదాయ వనరులు మీరు క్రియేట్ చేయాలంటే సరే గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు రాష్ట్ర బడ్జెట్ 21 కోట్లు, ఒక మాట 131 కోట్ల. నేను అనేది ఏంటంటే ఎప్పుడన్నా అప్పు అవుతుంది ఆ సమయంలో. ఇప్పుడు ఇంకోటి ఏంది అని అంటే మేము ఈసారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పేసి బడ్జెట్లో ఆగిన వాటం వాస్తవం. కానీ అది వాళ్ళు ఆర్టీఐ యాక్ట్ వేసి తీసుకురా, వాళ్ళు సొంత పత్రికగా వాళ్ళు రాసుకున్నారా అనేది ఎవరికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇక్కడ దుర్వినియోగం ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసిన తప్పు అంటే కాంగ్రెస్ హయాం దాకా 2014 దాకా చేసిన తప్పులు అంటే మేము సరిదిద్ది ఇవన్నిటిని ఒక అంబ్రెల్లా కింద అరే మీ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ మీ హయాంలో ఏమైనా అయితే బీసీ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ సంక్షేమాలు అందరూ ఒక చెట్టు కిందకి తేవాలి. అందుకోసమే సంక్షేమ శాఖ అని చెప్పి సపరేట్ పెట్టాము. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇప్పుడు వేరైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక చెట్టు ఇవన్నీ ఏంటంటే స్ట్రీమ్ లైన్ చేసి కన్సర్న్ అధికారులకు ఆల్రెడీ మేము నవతెలంగాణలో ఇవన్నీ ఏంది అంటే కాంగ్రెస్ హయాంలో దండిగా దోసుకున్నారండి. అరే దండిగా పంచడం అండి, దండిగా ప్రజలకి 2018 దాకా 2018 దాకా ఇవ్వలేదండి. అయితే 19 సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ లో 1900 కోట్లు అయితే అలా 375 కోట్లు ఇచ్చి మిగిలిన దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ చేసి కరెక్ట్ లబ్ధిదారికి పొందాలి. ఇప్పుడు రెవెన్యూ యాక్ట్ ఎందుకు తెస్తున్నామండి మేము, కరెక్ట్ లబ్ధిదారులకు పొందాలి అన్నట్టు మొత్తం అంటే వీళ్ళకు బాధనా, వీళ్ళ ఉన్నాయని పోతాయని చెప్పి బాధనా. గత ఎన్నికల ముందేమో రెవెన్యూ ఉద్యోగులందరినీ అప్రిషియేట్ చేశారు, ఇప్పుడు తిడుతున్నారు. ఇప్పుడు డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత రాకేష్ గారు మీరు బ్రీఫ్ గా చెప్పండి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో పత్రికల్లో చెప్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఎకానమీ మేనేజ్మెంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ ఫెయిల్యూర్.
2,50,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి మీరు చూపెట్టగలుగుతారా? ఇన్ని అప్పులు తీసుకొచ్చింది కదా, అభివృద్ధి చూపెట్టండి. మీరు ఎక్కడ అభివృద్ధి జరిగింది? మీ క్యాపిటల్ రెవెన్యూ ఒక నిమిషం అండి. ఇప్పుడు అభివృద్ధి ఓట్లు దాని కోరిలేషన్ ఎంతనో అందరికీ తెలుసు, కాబట్టి దాని గురించి మాట్లాడుకోవద్దండి దయచేసి. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. నేను ఒకటే అంటున్నా, మేము స్టేట్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నాము, కాళేశ్వరంకి ఇంత ఖర్చు పెట్టినాం, అంత ఖర్చు పెట్టినాం, కేంద్రం నిధులు అంటే మీరు మమ్మల్ని అడిగి ఆ ప్రాజెక్టులు నిర్మాణం చేసి మీరు మాకు రిపోర్ట్ ఇచ్చిందా? డిపిఆర్ లేకుండా టెండర్ వేయాలండి. మీరు డిపిఆర్ లేకుండా టెండర్ వేయాలి. అట్లా కాదు, స్టేట్ ప్రాజెక్ట్స్ సెంట్రల్ ఎందుకు ఫండింగ్ ఇస్తుందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. ఈ రాష్ట్రానికి 42% అట్లా 42% ట్యాక్స్ డెవల్యూషన్ కింద ఏం చేస్తున్నారు మీరు? ఆ డబ్బులు ఏం చేస్తున్నారు మీరు? ఆ డబ్బులన్నీ కూడా మీరు మాట్లాడితే ఎట్లా? నిన్న కేటీఆర్ గారు చెప్పిన లెక్క చెప్తాడు ఇప్పుడు మీకు కానీ చెప్పండి. నేను క్లియర్ ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. మీరు లక్ష్మణ్ గారు ఏమంటారండి? 2.43 crores ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అక్షరాల ఇచ్చింది 81 కోట్ల 343 కోట్లే. మీరు ఆ ట్యాక్స్ వేసుకోండి టిల్ డేట్ లెక్క చెప్పండి. నేను చెప్తున్నాను అందులో బడ్జెట్ లెక్క ఉంది, మీకు చూపెడతా కావాలంటే. మీరు చదివినటువంటి బడ్జెట్ చూపెడతా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదివినటువంటి బడ్జెట్ చూపెడతా. మొన్న చదివినటువంటి బడ్జెట్ లో స్వయాన ముఖ్యమంత్రి గారు 48,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఏం మాట్లాడుతున్నారు? పచ్చి బూటకాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 81,343 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మొన్న ముఖ్యమంత్రి బడ్జెట్ ఎందుకు పెట్టలే? మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? నేనేమంటున్నా అంటే, మొన్న స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే బడ్జెట్ చదివిండ్రు. ఆ బడ్జెట్ లోనే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ సంవత్సరం 48,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ డెవల్యూషన్ గ్రాంట్స్ కింద వస్తాయని చెప్తున్నారు. కాబట్టి 80,000 కోట్లని మీరు ఎట్లా మాట్లాడతారు? తీసుకోండి. అబద్ధాలు బూటకాలు ప్రకారం 8,000 కోట్లు ఇచ్చారు. దాని తర్వాత సెంట్రల్ మాకు కలెక్ట్ చేసింది 48,000 కోట్లు ఇచ్చారు. సంక్షేమానికి ఈరోజు టీఆర్ఎస్ ఏమో కేంద్రం ఇయ్యలేదంటుంది, కేంద్రం ఏమేమో చాలా ఇచ్చినామంటారు. అసలు ఎవరిచ్చిండ్రు, ఎట్లకెళ్ళి ఇచ్చిండ్రు? కేంద్రం ఏం భిక్షం వేసిందా? ఇవాళ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 42%, 85%లో 100%లో 42% ఇవ్వాల్సింది ఇచ్చింది వచ్చు. లేదా ఇంకేమన్నా రాకేష్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, బలరాం గారు ప్యానల్ లో కూర్చోవాలా? ఒక్కల పార్టీ జాతీయ పార్టీ ఏం మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నాను, ఆయన మాట నేను మాట్లాడుతున్నాను. ఏమండి ఇలా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఇస్తే కూడా బీజేపీ గొప్ప ఎందుకు చెప్పుకుంటుంది? ఏమి ఇచ్చినావు నువ్వు? అసలు ఈ రాష్ట్రానికి ఏమైనా నువ్వు కొత్తగా ఇచ్చినావా? కొత్తగా ఇవ్వద్దు. గతంలో పంచవర్ష ప్రణాళికలు ఉన్నప్పుడు, ప్లానింగ్ కమిషన్స్ ఉన్నప్పుడు 30% వచ్చేది, మిగతాదంతా కూడా రాష్ట్రాలకు అవసరమైనప్పుడు గ్రాంట్ రూపంగా ఇచ్చేది. విద్యకు కావాలంటే విద్యకు, వెనుకబడ్డ దానికోసం, వైద్యానికో రకరకాల. ఇవాళ నీతి ఆయోగ్ ఎందుకు పెట్టినావు నువ్వు? మేమేమి ఇయ్యం, మేము ఇంత 42% మీకు ఇస్తాం, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అనేది నీతి ఆయోగ్. వీళ్ళేదో గొప్పగా ఇచ్చిన అంటారు. ఇలా కాళేశ్వరం గురించి వీళ్ళేదో చెప్తారు, వాళ్ళేదో మాట్లాడతారు. అసలు వాస్తవానికి కాళేశ్వరంకి ఎందుకు ఇస్తారండి? కేంద్ర ప్రాజెక్టు కాదు కదా. బలరాం గారు నువ్వు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కార్డు పెట్టిన తర్వాత నీకు నిధులు ఇస్తారు, ఎవరైనా ఇల్లు కడతా అంటే ఇస్తారా? ఇవన్నీ విస్మరించి బీజేపీ ఏదో పెద్ద ఉద్ధరించినట్టు ఏంటండి రాష్ట్రానికి? రాజకీయ పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇదంతా కూడా ప్రజల సొమ్ము, మనం ప్రజలకు జవాబుదారీ అనేటువంటి ఆలోచన మర్చిపోయి వీళ్ళేదో జేబుల్లో నుంచి లెక్క ప్రకారం వాళ్ళు చెప్తారు 2 లక్షల కోట్లని. ఏమంటే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంగా ఒక విషయం ఎంత విడ్డూరం అండి. ఇప్పుడు దయచేసి మీరు అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఎవరికి జవాబుదారీగా ఉండాలి? మీరంతా ప్రజలకు జవాబుదారీ ఉండాలి. మీ వాదనలో ప్రజల జవాబుదారీ ఉన్న వాదన కనబడుతుంది ఎక్కడైనా?
ఏదో ఇప్పుడు మేమిస్తే మీరు తీసుకుంటున్నారు. అరే మీరెవరండి? ప్రజలు తీసుకోము. ప్రజలకు మీకు ఒక అధికారం ఎందుకు ఇస్తున్నారంటే దాంట్లో కొన్ని చట్టంగా మన రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టానికి శాసనాలకు లోబడి ప్రజలకు జవాబుదారీగా లెక్కలు చెప్పమని చెప్తే ఇదేదో నా జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు మీరు ఎవరినో ఉద్దేశించి ఇప్పుడు మేము ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు అంటున్నాం అనంటే ఈ చర్చ కోసం అండి 54 కాంకరెంట్ లిస్టు ఏదైతే పెట్టిందో మాట్లాడి మండల పరిషత్ కాంకరెంట్ లిస్ట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, దాన్ని చెయ్యొద్దని కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంక్షేమానికి ఇచ్చింది ఓన్లీ 23,000 కోట్లేనండి. ఇప్పటిదాకా మేము రైతు బంధు స్కీమ్ కింద సంవత్సరానికి 12,000 కోట్లు. ఈ ప్రగతి చక్రం ఆగకుండా మీరు ఏమైనా చేసే అవకాశం మేము స్ట్రీమ్ లైన్ చేసి అన్నిటికీ ఒక అంబ్రెల్లా కింద పెట్టేసేసి అన్నిటికీ సంక్షేమానికి స్వర్ణయుగం తీసుకురావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి సింగిల్ పాయింట్ ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఇచ్చేటువంటి 32% నిధులను 42% పెంచినాం. అది మా అచీవ్మెంట్. రాజకీయ అవసరాల కోసం ఏమైనా మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తే అవినీతిని కాబట్టి గొంతు పెంచుకున్నంత మీ పాయింట్ మీరు ఒక మాట చెప్పండి. మీరు ఒక మాట చెప్పండి. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు ఈ రోజు డిసిప్లిన్ మర్చిపోయి ప్రజలకు జవాబుదారీగా మాట్లాడాల్సిన మీరు మాట్లాడే దాంట్లో విద్వేషాలు గతంలో 85% అంటే 15% ఇది మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో ఉంది. ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులకు కేంద్రం కారణం అంటూ టీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోతుంది అన్నది ఇతర పార్టీల వాదనగా కనిపిస్తుంది. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వివి రావు గారు, అనూప్ కుమార్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు.